ఆంధ్ర ప్రజలారా, ఇప్పుడే అందిన తాజా వార్త. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. అయితే వారి దగ్గర 22 కేజీల గంజాయి, అదేవిధంగా 11 ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అయితే వీరెవరు అని ఈ యొక్క హైదరాబాద్కు చెందినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంక్వైరీ చేయగా, వీళ్ళు కాకినాడ వాసులుగా, అంటే కాకినాడ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరు మీరు చూస్తున్నారు కదా, వీరు. అయితే వీరు అనారోగ్యం సమస్యలు ఉన్నాయంటూ, ఆరోగ్యం బాగాలేదంటూ చెప్పి వీరిద్దరూ సెలవులు పెట్టి ఈరోజు మారుతి వ్యాన్లో హైదరాబాద్ వచ్చి 8 లక్షలు విలువ చేసే గంజాయిని అమ్మడానికి ప్రయత్నించి డబ్బులు సంపాదించుకున్నాం అనే కోణంలో వచ్చారు వీళ్ళు. సో డబ్బులు సంపాదించాలంటే పోలీసులే ఈరోజు గంజాయి అమ్ముతున్నారంటే మనం చెప్పుకోవడానికి నాకే బాధగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఇలా రావడం, దొరికేయడం, మన రాష్ట్ర పరువు తీసేయడం, ఇదిగో ఇంచక్క గర్వంగా ఇదిగో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరా అంటే ఇదిగో నమస్తే తెలంగాణ పేపర్లో నీట్గా గంజాయి అమ్ముతూ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులను నీట్గా వేసారు. మన పరువు మళ్ళీ పోయింది. అయితే ఇటీవల కాలంలో మనం అందరం చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో గంజాయి పట్టుపడుతుంది. దాని మూలాలు ఎక్కడరా అంటే ఆంధ్రప్రదేశే వస్తున్నాయి. ఈవెన్ డ్రగ్స్ కూడా మూలాలు మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి వార్త ఇంకా పోలీసులే అమ్మేస్తున్నారని తెలిస్తే అసలు ఇంకేంటి పరిస్థితి? ఇక నుండి మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని బీహార్ కన్నా దిగజారుస్తున్నారని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ వాస్తవాలే కదా. మరి బీహార్లో కూడా ఉండవేమో ఎంత దారుణంగా. అయితే ఇక్కడ పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలారా, అసలు వీరికి గంజాయి ఎలా వచ్చింది, వీరికి గంజాయి ఎవరు ఇచ్చారు అనే విషయాల్ని ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఛేదించి తీరాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనందరం చూస్తున్నాం, ఈ యొక్క రాష్ట్రంలో గంజాయిని విపరీతంగా పెంచేశారు. అంటే ఈయన ప్రేమ్యం లేకుండా ఒక చైన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిందా అంటే పెరగదు. మనందరికీ తెలుసు, వీళ్ళ కాకినాడ వాసులు. అదే ప్రాంతంలో ఇటీవల కాలంలో ఒక దళిత డ్రైవర్ని చంపేసి, అంటే తన దగ్గరే పనిచేసాడు అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ దగ్గర ఒక దళిత డ్రైవర్ పనిచేస్తే ఆ దళిత డ్రైవర్ని సరదాగా బయటకు తీసుకెళ్ళి చంపేసి హోమ్ డెలివరీ చేసి ఈరోజుకి తన మీద కేసు సరిగ్గా ఫైల్ చేయలేదు. తన బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. కేసు ఏదో ఒప్పేసుకున్నాడు, మళ్ళీ నేనే చంపానని బయటకు వచ్చేసాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో సత్కారాలు, కార్యకర్తలతో సన్మానాలు, పోలీసు వారి చేతుల్లో సార్ అని పిలిపించుకోవడాలు. అతను ఎవరా అంటే వన్ ఆఫ్ ద స్మగ్లింగ్ ఏదైతే ఉందో ఈ స్మగ్లింగ్ చైన్ ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, పలానా వ్యక్తి అమ్ముతాడు, దాని కింద కొంతమంది పనిచేస్తూ ఉంటారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. సేమ్ అనంతబాబు అనే వ్యక్తి కూడా అంతే. ఆయన చాలా క్రూషియల్ పర్సన్ అనంతబాబు అనేవాడు. సో పెద్ద తలకాయలు ఎలా బయటకు రావు కదా, ఇలాంటి చిన్న వ్యక్తులు ఏంటంటే అనంతబాబు లాంటి వ్యక్తులు ఇలా మొత్తం ఆ వ్యవహారాలని చూసుకుంటారు. అందుకనే ఎంత దూరానికైనా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తనని కాపాడడానికి. ఈరోజు తన ఎమ్మెల్సీ పదవి పోలేదు, చంపేసని ఒప్పుకున్నాడు, చంపేయడం నేరం, ఈరోజు బయట తిరిగేస్తున్నాడు అనంతబాబు. సో వారి ద్వారా ప్రేరేపితమై, అంటే ఈరోజు అక్కడి నుంచే వచ్చిదేమో అని నా అభిప్రాయం, అంటే నేను అనుమానిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పోలీసు వారికి గంజాయి ఇవ్వడం ఏంటి, వీళ్ళు వచ్చి తెలంగాణలో అమ్ముకోవడం ఏంటి, ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఇప్పటికే పోలీసులు పరువులు పోతున్నాయి. ఈరోజు సిఐడి లాంటి వ్యవస్థ కూడా ఇష్టారీతిగా పెట్లా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ప్రతి చిన్న చితగా కేసులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళు విచారణలు సాగిస్తూ, ఇరికిస్తూ, ప్రత్యర్థి పార్టీలని కనీసం ప్రశ్నించకుండా చేసే ఈరోజు పోలీసుల వైఖరి మనందరం మాట్లాడుకుంటున్నాం, బాధపడుతూనే ఉన్నాం. సో ఇలాంటి తరుణంలో ఇలా పోలీసులే గంజాయి అమ్ముతున్నట్టు వార్త వస్తే ఇప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇక డీజీపీ గారు ఎక్కడున్నారా అని అడిగితే ఆయన ఇక్కడ లేడనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారితో ఢిల్లీ వెళ్ళాడేమో. మరి ఆయన ఏం చెప్తాడంటే వీళ్ళు మాకు సంబంధం లేదని చెప్తారేమో, లేదా వీళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్తారేమో, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని చెప్తారేమో రేపొద్దని. మనందరం వెయిట్ చేసి చూడాలి. ఏదేమైనప్పటికీ ఈరోజు మన పరువులు పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న యువతను నాశనం చేస్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు, వేరే రాష్ట్రాల్లో మన పరువు కూడా తీస్తున్నాడు ఈరోజు. సో ఇలాంటి తరుణంలో మనందరం ఖచ్చితంగా ఆలోచించాలి ప్రజలారా. ఎలాంటి వ్యక్తులు మనం ఓటేస్తున్నాం, ఎలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనే దాన్ని ఒకసారి మనందరం గమనించాలి. ఇది చూడండి, ఇదిగో కారు, ఇదిగో వ్యక్తులు, మరి ఇంకా రాష్ట్ర పోలీసులు పరువు ఇంకేముంటుంది ఒకసారి ఆలోచించండి. ఏదైనప్పటికీ మీరు అందరూ ఆలోచించుకుని ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి సుబ్బు.